అయితే ఇప్పుడు 9th షెడ్యూల్ మీద మనం మాట్లాడదాం. 9th షెడ్యూల్లో 31C ప్రకారంగా వీళ్ళు పంపేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడ ఉంది? రాష్ట్రపతి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇప్పుడు 31C ఏం చెప్తున్నది సార్? నన్ను ఏం చదవమంటారు చెప్పండి సార్. ఫస్ట్ ఆర్టికల్ 31C చదవండి, ఆర్టికల్ 31B చదవండి. తర్వాత ఫస్ట్ సి చదువుతున్నా. ఆర్టికల్ 31C కొన్ని ఆదేశిక సూత్రముల సాధనకై అమలు పరచుటకు శాసనములకు మినహాయింపు. 13వ ఆర్టికల్లో ఏమున్నప్పటికీ 4వ భాగంలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రములన్నింటినీ గాని వాటిలో కొన్నింటిని గాని సాధించు ప్రభుత్వ విధానము అమలు పరచు ఏ శాసనమునైనను 14 లేదా 19వ ఆర్టికల్ బ్రాకెట్లో ద్వారా ఇయ్యబడిన ఏవేని హక్కులకు అసంగతంగా ఉందని లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదనను కుదించుకున్నదనను కారణంపై చెల్లుబడి కానట్లు భావించరాదు. ఆ శాసనం మందు అది అట్టి విధానము అమలు పరచుట కొరకై నదను ప్రకటన ఉంటే అట్టి విధానము అమలు పరచుటకు లేదను కారణంపై ఏ న్యాయస్థానములో దానిని సవాలు చేయరాదు. అయితే అట్టి శాసనమును రాష్ట్ర శాసన మండలి చేసిన ఎడల దానిని రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకించి ఆయన అనుమతి పొందిన తరువాత తప్ప దానికి ఈ ఆర్టికల్లో నిబంధనలు వర్తించవు. సో దాన్ని సవాల్ చేయరాదు అన్నది ఒక లైన్ ఉందా? అది సవాల్ చేయరాదు అనేది ఇంకొక 31B కింద. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శారదన్ గారు, మహారాజు గారు అన్నట్లు, ఇప్పుడు ఏ చట్టమైనా ఇది రాజ్యాంగంకు వ్యతిరేకం ఉంది, ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉంది, ఆర్టికల్ 19కి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉందని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ 3లో ఉన్నాయి. చాప్టర్ 4 ఏంటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ప్రాదేశిక సూత్రాలు. సో అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రాదేశిక సూత్రాలు కూడా ఫండమెంటల్ రైట్స్ కింద తెచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ కావడానికి, ఈక్వాలిటీ కంట్రీ కావడానికి. అయితే దీని మీద వీటి మీద క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అది ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందితేనే దానికి విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదని ఈ ఆర్టికల్ 31C చెప్తా ఉంది.